ఎమ్మెల్యేలు అంటున్నారు కదా, మా అభివృద్ధి కోసం, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మేమే వెళ్ళి కలిసి మా ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను తీసుకుంది కదా, అంటే అప్పుడు బీఆర్ఎస్ భయపడిందని అర్థమా? లేదు, ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి ఆయన ఎట్లా అంటున్నారు, ప్రధానమంత్రి అందరు ప్రధానమంత్రి, నేను రాష్ట్రం కోసం కలిశాను, ఆయన వేరే పార్టీ అయినా సరే అంటున్నాడు. ఈ ముఖ్యమంత్రిని కూడా ఏదైనా పని పడితే కలవాల్సి వస్తుంది, ఎందుకంటే నియోజకవర్గాల్లో ఏమైనా సమస్యలు ఉంటాయి కదా, ఆ రకంగా కలుస్తారు తప్ప దాన్ని ఈయన రాజకీయం చేస్తూ ఉన్నారు అనేది మాకు ఇబ్బంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రాజకీయాలు ఎన్నికలప్పుడు కొంత మేరకు చేయాలి, కానీ ఇంత అగ్రెషన్ అవసరం లేదంటున్నాను నేను. ఇవాళ అంత పెద్ద నేషనల్ పార్టీలో ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీకి ఒక అధ్యక్షుడిలాగా మీరు మాట్లాడగలుగుతా ఉన్నారంటే ఎందుకో సీఎం రేవంత్ రెడ్డి విషయంలో నేషనల్ పార్టీ అన్నా కూడా ఆయన లోకల్గానే ఓన్ చేసుకున్నారు జనం. ఆయన గెలుపుకి కూడా కారణం అదే. నేషనల్ పార్టీగా లోకల్గా ఓన్ చేసుకోండి, నేషనల్ పార్టీ అన్నప్పుడు నేషనల్ లీడర్గా ఎమర్జ్ అవ్వాలి. సరే ఓకే, రాష్ట్రంలో ఈరోజు అందరిని కాదని, సీనియర్స్ని కాదని ముఖ్యమంత్రి అవడం మేము అందరం కూడా స్వాగతించామండి. ప్రజా తీర్పుకు అనుగుణంగా వారు ముఖ్యమంత్రి అయినారు. నేను స్వతహాగా ఒక తెలంగాణ పౌరుడిగా 5 ఏళ్ళు స్థిరమైన శాంతి భద్రతలో కూడిన తెలంగాణని పరిపాలించాలి, కొంత సౌమ్యంగా ఉండాలి, కొంత ఇంత అగ్రెషన్ పనికిరాదు, ఇంత ప్రజల్ని రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ కొన్ని ఒక 2-3 ఎంపీ సీట్ల గురించి మీరు ఇంత తీవ్ర పదజాలాన్ని వాడాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా మీరు వ్యవహారం చేయండి అని చెప్తా ఉన్నా. సామెత ఉంది కదా, ఎంత ఎత్తుకు ఎదిగితే అంత ఒదిగి ఉండాలని. మరి ఒదిగి ఉండాల్సినటువంటి పొజిషన్లో మీరున్నారు. ప్రతిపక్ష పార్టీగా మేము బాధ్యత మాదేంటి, ఈరోజు ప్రజలకు జరుగుతున్నటువంటి వ్యతిరేక నిర్ణయాల మీద మేము కొంతమేరకు మాట్లాడినప్పుడు మమ్మల్ని అనవసరంగా ఈ పదజాలంతో నిందించాల్సినటువంటి అవసరం లేదు కదా. ఇంతకుముందు రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, కరెక్ట్ సబ్జెక్ట్ మీద ఉండేది, ఇక్కడ నిధులు రావట్లేదు, ఇక్కడ అభివృద్ధి జరగట్లేదు, ఇలా ప్రశ్నించే వాళ్ళు. అంతే తప్ప మీ ప్రభుత్వాన్ని పడగొడతాము అట్లా ఎప్పుడు, ఇంతకుముందు ఎప్పుడు అలాంటి విమర్శనాత్మక ధోరణి లేదు. ఈ మధ్య అలాంటిది వస్తుంది కాబట్టి అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది ఆయన. ఇటువంటి అన్ని కూడా ఫిరాయింపుల చట్టం తెచ్చింది దేశంలో ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఎందుకు తెచ్చింది? ఫిరాయింపులను ప్రోత్సహించింది తనే, ఆ ఫిరాయింపులతో మునిగిపోయింది అదే. రాజీవ్ గాంధీ గారి టైంలో ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చింది. మేమైతే చిన్న ప్రాంతీయ పార్టీలమే కదా, వారైతే ఈ దేశంలో 356 ఆర్టికల్ని ఎన్నిసార్లు ప్రయోగించారు. ప్రాంతీయ పార్టీ అయినా నేషనల్ పార్టీ అయినా ప్రజలకు ఒకటే, ఎవరు కావాలనుకుంటే వాళ్ళు ఏమంటారంటే, బట్ ఫిరాయింపు లేనిది ఏ పార్టీలోనో చెప్పండి. ఆ టైంలో మీరు ఏ వృత్తిలో ఉన్నారో కానీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నర్ రామ్లాల్ గారు, ఈరోజు ఇప్పటికీ కూడా దేశంలో రామ్లాల్ గురించి చర్చించుకుంటాం. సో ఎందుకు గవర్నర్ ఆ రోజు ఎన్టీ రామారావు గారిని దించేస్తే ప్రజలు ఉద్యమించి మళ్ళీ రెస్టోర్ చేసుకున్నారు ఆ రోజు గవర్నమెంట్ని. ఆ తర్వాత బొమ్మాయి కేసు ఇప్పటికీ చర్చింపబడుతుంది. మా లాయర్లందరికీ ఆ కేసుల కింద చదువుకుంటూ ఉంటాం. ఎందుకు చదువుకుంటూ ఉంటాం? బొమ్మాయి కేసులో ఆ రకంగా జరిగింది కాబట్టి. అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ను కానీ గవర్నర్ వ్యవస్థను కానీ ఉపయోగించుకుంది. రాజ్యాంగంలోని 356 ఆర్టికల్ పెట్టి అన్ని ప్రభుత్వాలను కూలదోసి వారు అనేక రకమైనటువంటి విచిత్ర అంటే రాజకీయాలలో చూడనటువంటి అనైతిక అంశాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. దాన్ని రెట్టింపుగా ఇవాళ బీజేపీ పార్టీ గవర్నర్ వ్యవస్థలతో ప్రాంతీయ పార్టీలను అన్నిటిని కూడా ఇబ్బంది పెడతా ఉంది. అదే కాంగ్రెస్ దగ్గర టార్గెట్ బీజేపీనా కాంగ్రెసా? ఇప్పుడు మీ ప్రధాన ప్రత్యర్థి బీజేపీనా కాంగ్రెసా? మాకు తెలంగాణ ప్రజల దగ్గరికి మేము వెళ్తాం, జరుగుతున్న విషయాలను తెలియజేస్తాం, ప్రజలు తేల్చుకుంటారు. ప్రజలు బీజేపీ వ్యవహార తీరు, తెలంగాణ పట్ల శత్రువైఖరి ఏ రకంగా ఉంది, తెలంగాణ పట్ల ఎట్లా విద్వేషాన్ని వెదజల్లుతుంది, ఈరోజు లౌకికంగా కూడా దెబ్బతింటా ఉంది, గంగా జమున ఫ్యాబ్రిక్ దెబ్బతింటా ఉంది. బీజేపీ చేస్తున్నటువంటిది అది. కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు, దాని చరిత్రనే ఘనమైన చరిత్ర. సో కాబట్టి మేము ప్రజల దగ్గరికి వెళ్తాం. ఇప్పుడైతే ఎలక్షన్స్ ఇప్పుడు వచ్చినాయి, సో ఇన్ని రోజుల పరిపాలనలో వారి యొక్క వాళ్ళ యొక్క ప్రయాణం తెలుస్తుంది కదా, ప్రభుత్వంలో ఏ రకంగా ముందుకు పోతారు. రైతు బంధు సక్రమంగా పడట్లేదు, ఇవాళ విద్యుత్ సరిగా రావట్లేదు, పవర్ కట్స్ వస్తూ ఉన్నాయి, అనేక అంశాలలో ఇవాళ తాగునీటికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఇవాళ అనేక అంశాలలో మళ్ళీ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఏమనంటే మమ్మల్ని బదనాం చేయడం, బీఆర్ఎస్ని బదనాం చేసి కాలం గడపాలి. సో